ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న మన ఏఎస్ఓ సంబంధించి క్లాస్లో లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్కి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంటే అవి నిర్వహించేటటువంటి పుస్తకాలు కానీ, అట్లాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గురించి కానీ నిన్న చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అకౌంట్స్కి సంబంధించి మనం కొన్ని టెక్నికల్ టర్మ్స్ని చెప్పుకుందామండి. ఇవి నేను మీకు చెప్తూ ఆ నోట్స్ కూడా పక్కన పెట్టుకొని రాసుకుంటూ, ఎందుకంటే మన ప్రాబ్లమ్కి సంబంధించి ఈ పాయింట్లో మనకి లెక్కలో కనబడుతూ ఉంటాయి. సో ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ నోట్స్ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చెప్తానండి, దాన్ని రాసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్. ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్. ఇందులో హెడ్డింగ్ పెట్టుకోండి, ముఖ్యమైన సాంకేతిక పదాలు. ముఖ్యమైన సాంకేతిక పదాలు. అందులో మొట్టమొదట టెక్నికల్ టర్మ్ వచ్చి క్లెయిమ్. క్లెయిములు రాసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ of expenditure. The most important item of expenditure of life insurance corporation is the payment of claims. Full stop. Claims for the insured accounts arise either on the death of the assured or on the maturity of a policy. Full stop. The claims arising by death have to be shown separately from the claims arising by maturity. Full stop. Payment of claim on the event of death by life insurance company is known as claims by death. Full stop. Payment on maturity
payment on maturity of the policy, and the policy holder is surviving is surviving is known as claims by maturity. Claims by maturity. Next line రాసుకోండి. Under this head, the following are included. The following are included. First one, claims actually. The first one, claims actually, and second one, outstanding claims. Claims actually, and second, claims actually, and claims actually paid, and actually paid. Second one, outstanding claims. Okay. Next line రాసుకోండి. If claims arise in respect of reinsurance business, comma, they must be deducted from the total claims. They must be deducted from the total claims in the revenue account. Full stop. Okay, next మీరు తెలుగు వాళ్ళు రాసుకోండి. క్లెయిమ్స్, బీమా చేసిన వ్యక్తికి బ్రాకెట్లో ఇన్ష్యూర్డ్, బీమా చేసిన వ్యక్తికి బీమా కంపెనీ చెల్లించవలసిన మొత్తాన్ని బీమా క్లెయిములు అంటారు. బీమా పాలసీ యావజ్జీవిత పాలసీ, అయినట్లయితే పాలసీ మొత్తాన్ని పాలసీదారు మరణానంతరము
పాలసీదారు మరణానంతరము అతని వారసులకు చెల్లించుతారు. అప్పుడు దానిని మరణానంతర క్లెయిమ్స్ బై డెత్, మరణానంతర క్లెయిములు అంటారు. సవరించిన నిబంధనల ప్రకారం ఈ యావజ్జీవిత పాలసీల మొత్తాన్ని ఎనభై సంవత్సరాలు నిండితే అతనికే ఈ క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తారు. ఎండోమెంట్ పాలసీ అయితే పాలసీదారు నిర్ణీత వయస్సు చేరుకున్నప్పుడు కానీ లేదా అతను మరణించినప్పుడు కానీ ఈ రెండింటిలో ఏది ముందు సంభవిస్తే అప్పుడు పాలసీ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. పాలసీదారుడు నిర్ణీత వయస్సుకు చేరుకున్నప్పుడు చెల్లించే క్లెయిమును గడువు తీరిన క్లెయిములు లేదా అనంతరం జీవించి ఉన్న క్లెయిములు అంటారు. ఓకే, దీనికి సంబంధించినటువంటి సర్దుబాటు మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఇక్కడ జీవిత బీమా కంపెనీ పాలసీదారుల నుంచి కలెక్ట్ చేసుకునేటటువంటి మొత్తాన్ని మనం ప్రీమియం అన్నాము. ఆ ప్రీమియము బీమా సంస్థల కంపెనీకి ఆదాయంగా పరిగణించబడతాయన్నాము. ఇక రెండవది అత్యంత ముఖ్యమైనటువంటి వ్యయంగా చెప్పబడేటటువంటి అంశం వచ్చి పాలసీదారులకి బీమా కంపెనీ చెల్లించేటటువంటి మొత్తము. దాన్ని మనం క్లెయిమ్ అనేటటువంటి మాటతోటి మాట్లాడుకున్నాము. అంటే ఈ క్లెయిములు అనేటటువంటివి ఎలా ఉంటుంది అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అని మనం చూసినట్లయితే పాలసీదారుడు తీసుకునేటటువంటి పాలసీని బట్టి ఉంటుంది. ప్రధానంగా అది డెత్ పాలసీయా లేకపోతే ఎండోమెంట్ పాలసీ అనేది ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఇక్కడ క్లెయిములు అనేటటువంటిది ఉంటుంది. అంటే ఒక ఎక్స్ అనేటటువంటి ఒక పాలసీదారుడు డెత్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, ఓల్డ్ లైఫ్ పాలసీని, వాడికి దాని మీద చెల్లించేటటువంటి మొత్తాన్ని డెత్ క్లెయిమ్స్ అంటాము. అదే ఎండోమెంట్ ఒక గడువు అనేటటువంటిది పెట్టుకొని వాడు కనుక ఆ పాలసీ ప్రీమియం మొత్తాన్ని కడుతూ ఉన్నట్లయితే ఎప్పుడైతే మెచ్యూరిటీ అనేటటువంటిది ఉంటుందో దాన్ని క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ అంటాము. ఇక్కడ మరణానికి సంబంధించేటటువంటి పాలసీల విషయానికి వచ్చినట్లయితే మనకి 80 సంవత్సరాలు అంటే పూర్తిగా ఓల్డ్ లైఫ్ అంతా కట్టుకోకలేకుండా రీసెంట్గా సవరించినటువంటి నిబంధనలు అనుసరించి 80 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి కనుక ఆ పాలసీ మొత్తాన్ని కడుతూ ఉన్నట్లయితే ఆ కట్టినటువంటి పాలసీదారుడికి ఆ డెత్ పాలసీకి సంబంధించినటువంటి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తారండి.
అలా కాకుండా ఒక నిర్ణీత గడువు అనేటటువంటిది పెట్టుకొని ఎండోమెంట్ పాలసీ కనుక తీసుకున్నట్లయితే పాలసీదారుడు ఆ నిర్ణీతమైనటువంటి గడువు పూర్తయినప్పుడు కానీ లేదా వయస్సు పూర్తయినప్పుడు కానీ లేదా మరణము ఈ రెండింటిలో ఏది ముందు సంభవిస్తే అప్పుడు ఆ క్లెయిమ్కి సంబంధించినటువంటి మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇది బీమా కంపెనీకి అత్యంత ప్రధానమైనటువంటి వ్యయము. అర్థమైందండి. దీన్ని మనం రెవెన్యూ ఖాతాలో చూపించాలి. ఆ రెవెన్యూ ఖాతాలో ఏ షెడ్యూల్లో చూపించాలి, ఏ హెడ్ కింద చూపించాలి అనేది మనం రెవెన్యూ ఖాతా చెప్పుకునేటప్పుడు అక్కడ మాట్లాడుకుందాము. అలాగే దీనికి సంబంధించినటువంటి క్లెయిములు కూడా మనకి ఇంకా ఆ పుస్తకాల్లో అడ్మిట్ అయ్యి చెల్లించకుండా ఉండేటటువంటి క్లెయిములుగా మనం ఇక్కడ క్లెయిమ్స్ యాక్చువల్లీ పెయిడ్ అలాగే అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అని కూడా మనకి ఆ లెక్కలో ఇస్తూ ఉంటాడు. సో దానికి సంబంధించినటువంటి మాటని ఆయా కన్సర్న్ ఆ అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు మనం ఆ లెక్కలో ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని పరిశీలన చేద్దామండి. ఇక రెండో సెకండ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రీమియమ్స్. ప్రీమియమ్స్ రాసుకోండి. ఏ మేజర్ సోర్స్ ఆఫ్ revenue to a life insurance company is the premium received from the policy holders. Sometimes certain policy holders may not pay the premium by the time of preparation of final accounts. Then such premiums yet to be collected are to be treated as outstanding premiums. Then all outstanding premiums during the course of the year should be brought into account. ఓకే, తెలుగు వాళ్ళు రాసుకోండి. పాలసీదారు నిర్ణీత కాలం తేడాతో బీమా కంపెనీకి తమ పాలసీలపై చెల్లించే మొత్తాలను ప్రీమియం అంటారు.
ముగింపు లెక్కలు తయారు చేసే నాటికి పాలసీదారుల నుండి ప్రీమియం మొత్తం రాలేనప్పుడు దానిని రావలసిన ప్రీమియం అని అంటారు. రావలసిన ప్రీమియం అని అంటారు. ఈ మొత్తాన్ని వసూలు చేసి ఖాతాలో చూపడం తప్పనిసరిగా చేయాలి. ప్రీమియాన్ని పాలసీదారులు సంవత్సరానికి కానీ అర్ధ సంవత్సరానికి కానీ 3 మాసాలకు కానీ లేదా నెలకు కానీ చెల్లిస్తూ ఉంటారు. పాలసీదారుడు మొదటి సంవత్సరంలో చెల్లించే ప్రీమియాన్ని ఏక ప్రీమియం మొదటి సంవత్సరంలో చెల్లించే ప్రీమియాన్ని ఏక ప్రీమియం అని అంటారు. తరువాతి కాలాలలో చెల్లించే ప్రీమియాన్ని నవీకరణ ప్రీమియము అంటారు. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ పెట్టుకోండి. Third one, secondly premium. In the third one, annuities. యాన్యుయిటీస్ పెయిడ్, వార్షికాల చెల్లింపు. రాసుకోండి. ఏ రెగ్యులర్ యాన్యువల్ పేమెంట్, made by the insurance company to the insured in consideration of a lump sum lump sum paid in advance is called annuity. It is as expense and shown on the debit side of revenue account. రాసుకోండి తెలుగు వాళ్ళు. ఒక జీవిత బీమా సంస్థ
పాలసీదారుల నుండి జీవిత బీమా సంస్థ పాలసీదారుల నుండి ఒక పెద్ద మొత్తమును ప్రతిఫలంగా గ్రహించి ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలము ఒక నిర్ణీత కాలక్రమంలో ఒక నిర్ణీత మొత్తాన్ని అతనికి చెల్లించడానికి పూచీ ఇస్తుంది. చెల్లించవలసిన మొత్తము యాన్యుటెంట్ యొక్క వయస్సు, వాడుకలో ఉన్న వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా జరిపే చెల్లింపును వార్షికాలు అంటారు. ఇది జీవిత బీమా సంస్థకు వ్యయాంశము కాబట్టి రెవెన్యూ ఖాతాలో చూపాలి. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం. కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్. వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్.